హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ నవ్య వినోద్ వ్లాగ్స్. నా ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. ఇది వచ్చేసి మా అత్తయ్య గారి విలేజ్లో అనమాట. చాలామంది అడుగుతున్నారు, మీ అత్తయ్య మీ మమ్మీని చూపించట్లేదు ఏంటి అని చెప్పేసి. వాళ్ళు విలేజ్లో ఉంటారండి, అందుకే చూపించడం కుదరట్లేదు. ఈ వీడియోలో చూపిద్దాం అనుకుంటున్న వాళ్ళని. ఇక్కడ మార్నింగే మా చిన్నోడికైతే భోగిపళ్ళు పోస్తున్నారు ఇక్కడ. ఇంకా వాళ్ళని అలా ముద్దుగా రెడీ చేసి ఒక దగ్గర కూర్చోబెట్టి భోగిపళ్ళు అయితే పోసేస్తున్నారు అందరు కలిసి. ఇక్కడ మా మామయ్య అండి, మా అత్తయ్యని తర్వాత చూపిస్తాను, ఈ వీడియో తను లేరు. ఇంక ఇక్కడ వచ్చేసి మా అక్క మా బావ నా తోటి కోడలు అనమాట. తినొచ్చేసి మేమిద్దరం చాలా క్లోజ్గా ఉంటామండి, తర్వాత చెప్తాను తిని గురించి. ఇంక ఇక్కడ వచ్చేసి ముగ్గులు అయితే వేశారు, ఎంత బాగా వేశారు చూడండి ముగ్గులు వచ్చేసి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మా ఇంటి దగ్గర కూడా ముగ్గు వేశారు, బాగుంది కదా. మా చిన్నోడు వచ్చేసి ఇక్కడ ఇసుకలో ఆడుకుంటున్నారు. మా చిన్నోడికి బొమ్మలు అస్సలు వద్దండి, ఇసుకుంటే చాలు ఇసుకలోనే ఆడుకుంటూ ఉంటాడు ఎప్పుడు. ఎవరు డిస్టర్బ్ చేసినా అస్సలు పలకడు అనమాట. ఇది వచ్చేసి నా ఫేవరెట్ ప్లేస్ అండి, మా మ్యారేజ్ అయితే ఇక్కడే జరిగింది, అందుకే నా ఫేవరెట్ ప్లేస్ అనమాట ఇది వచ్చేసి. ఇంక ఇక్కడ వచ్చేసి మా అత్తయ్య బొబ్బట్ల కోసము, అంటే పోలేలు అంటారు తెలంగాణలో, భక్షాలు అని కూడా అంటారు, వీటి కోసం పిండి ప్రిపేర్ చేస్తుంది. ఇక్కడ వచ్చేసి మిక్సీ అస్సలు యూజ్ చేయరండి, ఇట్లా రోట్లోనే చేస్తారు, ఏం చేసినా కూడా ఓపికతో చేసుకుంటారు. అందరు ఒకే దగ్గర కూర్చొని తింటారనమాట. చాలా హ్యాపీగా అనిపిస్తుంది విలేజ్కి వెళ్ళినప్పుడు నాకైతే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి బొబ్బట్ల తర్వాత మా అత్తయ్య వచ్చేసి ఇక్కడ అరిసెలు ప్రిపేర్ చేస్తుంది. అరిసెల కోసం ఫస్ట్ బెల్లము వాటర్ అయితే హీట్ చేసుకోవాలి. ఇదైతే ముదురు పాకం రావాలన్నమాట, గట్టి పాకం రావాలి. ఇంకా ఆలోపు కొంచెం బియ్యం పిండిలో ఇలాచీ పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ ఇంకా ఇక్కడ ముదురు పాకం వచ్చిందో లేదా అలా తెలుస్తుంది అంటే వాటర్లో కొంచెం యాడ్ చేస్తే అది ఇలా పైకి వచ్చేస్తే ముదురు పాకం వచ్చినట్టు. ఇక్కడ పాకం అయితే ప్రిపేర్ అయిపోయింది కదా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బియ్యం పిండి యాడ్ చేసుకోవాలి దీంట్లో. చాలా కేర్ఫుల్గా చేసుకోవాలండి, లేకపోతే కొంచెం మెత్తగా అయిపోయినా అరిసెలు అనేవి రావు. నేను ఆల్రెడీ ట్రై చేశాను కానీ నాకు అవ్వలేదు, పిండి అంతా వేస్ట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పిండి అయితే ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇంకా ఫైనల్గా అయితే దీంట్లో కొంచెం కొబ్బరి పొడి యాడ్ చేస్తే టేస్ట్ చాలా బాగుంటాయి. అరిసెలు బాగా చేస్తుంది మా అత్తయ్య, ఏం చేసినా చాలా నెమ్మదిగా బాగా చేసుకుంటుంది అన్నీ. ఇక్కడ వచ్చేసి అందరికీ తను ఒక్కటే చేసి పెడుతుంది అనమాట, ఎవరు హెల్ప్ కూడా తీసుకోదు. ఇక్కడ వచ్చేసి పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. ఇంకా ఇక్కడ అరిసెలు అయితే ప్రిపేర్ చేసేసింది. ఇక్కడైతే ఇంకా ఆయిల్లో వేసేసి దాన్ని అయితే కాల్చేస్తుంది. అరిసెలు చూసారా ఎంత బాగా పొంగాయో ఇక్కడ. ఇక్కడ అరిసెలు వేరేలా ఉంటాయండి, టేస్ట్ కూడా వేరేలాగా ఉంటాయి, చాలా బాగుంటాయి టేస్ట్ అయితే. ఇలా పొంగుతాయి అన్నమాట అవి, చూసారా ఎలా ఉన్నాయో, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రాయలసీమ స్పెషల్ అలసంద గారెలు అనమాట. ఇంక ఇక్కడ గారెల కోసం పిండి రుబ్బుతున్నారు ఇక్కడ మా బావ ఇంకా మా అమ్మమ్మ కలిసి ఇక్కడ పిండి అయితే రుబ్బేస్తున్నారు. ఇంకా ఇలా నిజంగా అండి, ఇలా రోట్లో చేసుకునే రోజులే పోయాయి కదా. నేను మళ్ళీ చాలా బాగా అనిపించింది ఇలా చూస్తూ ఉంటే. ఇక్కడ ఇంకా గారెలు కూడా ఇంకా ఆయిల్లో వేసి ఇంకా కాల్ చేసుకుంటుంది, అన్నీ తను ఒక్కటే చేసుకుందండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ గారెలు కూడా అయిపోయిన తర్వాత ఇంకా ఈరోజు వచ్చేసి మా ఇంట్లో స్పెషల్స్ ఏంటో చూద్దామా. మటన్ ఫ్రై, చికెన్ కర్రీ అనమాట. చికెన్ చాలా బాగా చేస్తుంది మా అత్తయ్య, సింపుల్గా చేస్తుంది అన్నమాట చికెన్ కర్రీ, చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇంకా గారెలు, అరిసెలు అన్నీ చేశారనమాట, స్పెషల్స్ అనమాట. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు కమెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.